హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌస్ సిగ్నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 థర్స్డే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. మార్నింగ్ సాంగ్తో అందరిని నిద్రలేగుస్తారు. సంజన కెమెరాతో మాట్లాడుతూ లాస్ట్ వీక్ ఆడియో మెసేజ్ వచ్చినప్పటి నుంచి నేను ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాను, గేమ్ కూడా బాగానే ఆడుతున్నాను, వాళ్ళందరూ యంగ్స్టర్స్, వాళ్ళంతా ఆడలేకపోయినా నేను ట్రై చేస్తున్నాను, హౌస్ మేట్స్ నా గురించి ఏమేమి మాట్లాడుతున్నారో వెనకాల నాకు అర్థమవుతూనే ఉంటుంది, నా సిక్స్త్ సెన్స్ నాకు చెబుతూనే ఉంటుందని కెమెరాతో మాట్లాడుతూ ఉంటుంది సంజన. కెప్టెన్సీ కంటెండర్ గేమ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ టాస్క్ వచ్చేసి హంగ్రీ హిప్పో. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే సమయానుసారం హిప్పోకి ఆకలేనప్పుడు బజర్ సౌండ్ వస్తుంది. అప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో ఒక బాల్ వస్తుంది. ఆ బాల్ని ఎవరైతే ముందుగా ఆరెంజ్ లైన్ క్రాస్ చేసి హిప్పో నోట్లో వేస్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. 5 రౌండ్స్ ఉంటే దాంట్లో ఎవరైతే హైయెస్ట్ పాయింట్స్ వస్తాయో ఆ టీం విన్ అయినట్టు. ఈ గేమ్కి సంచాలకులుగా భరణిని పెడతారు బిగ్ బాస్. గేమ్లో చాలా డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ చాలానే ఉంటాయి. అందరూ గేమ్ అయితే చాలా బాగా ఆడతారు. పవన్ కళ్యాణ్ అండ్ ఇమానియల్ అయితే ఈ గేమ్ని అయితే చాలా బాగా ఆడతారు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. హిప్పో హంగ్రీ సౌండ్ వస్తుంది. అందరూ బాల్ కోసం వెతుకుతూ ఉంటే పైనుంచి బాల్ వస్తుంది గార్డెన్ ఏరియాలో. అది తనూజ అండ్ రీతు ఇద్దరు పట్టుకొని ఫాస్ట్గా వెళ్ళేసి హిప్పో నోట్లో వేస్తారు. బ్లూ టీమ్కి 1 పాయింట్ వస్తుంది. నెక్స్ట్ బాల్ వచ్చి స్టోర్ రూమ్లో దొరుకుతుంది ఇమానియల్కి. ఈ బాల్ కోసం చాలా జరుగుతుంది. ఇమానియల్ పవన్ కళ్యాణ్ చాలా బాగా ఆడతారు. ఫైనల్గా ఇమాన్యుయల్ టీం అంటే రెడ్ టీం 2nd పాయింట్ వస్తుంది. థర్డ్ రౌండ్కి వచ్చేసరికి హరీష్ నేను ఆడలేను అంటే భరణి బిగ్ బాస్ని అడిగితే గ్రీన్ టీం నుంచి ఎవరో ఒకరిని సపోర్ట్గా తీసుకోవచ్చు అంటే శ్రీజాని సపోర్ట్గా తీసుకుంటారు. హరీష్ ప్లేస్లో బ్లూ టీంకి శ్రీజ ఆడుతుంది ఇప్పుడు గేమ్. థర్డ్ బాల్ కూడా రెడ్ టీంకే దొరుకుతుంది. ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ చాలా బాగా హిప్పో వరకు బాల్ తీసుకొస్తారు. శ్రీజ అండ్ రీతు ఇద్దరు వాళ్ళని ఆపుతూ ఉన్నా సరే వాళ్ళు అక్కడి వరకు బాల్ తీసుకొస్తూనే ఉంటారు. ఫైనల్గా శ్రీజ చేయి ఫస్ట్ హిప్పో దగ్గర టచ్ చేయడం వల్ల బెనిఫిట్ అవుట్తో బ్లూ టీమ్కి పాయింట్ ఇస్తారు భరణి. బ్లూ టీమ్కి 2 పాయింట్స్, రెడ్ టీమ్కి 1 పాయింట్, ఎల్లో టీమ్కి 0 పాయింట్స్. ఫోర్త్ రౌండ్లో మళ్ళీ పాయింట్ రెడ్ టీమ్కే వస్తుంది. చాలా బాగా ఆడుతున్నారు రెడ్ టీమ్. ఫిఫ్త్ రౌండ్లో కూడా బాల్ రెడ్ టీమ్కే వచ్చి చాలాసేపు జరుగుతుంది ఫిఫ్త్ రౌండ్. దాంట్లో అంటే ఈచ్ టీమ్కి 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి చాలాసేపు గేమ్ జరుగుతుంది. దీంట్లో సంజన రెడ్ టీమ్కి సపోర్ట్ చేయాలని తను డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి 0 పాయింట్స్ కాబట్టి ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలని సంజన అనుకుంటుంది. అలా రెడ్ టీమ్ మళ్ళీ 5th పాయింట్ గెలుచుకొని టోటల్ 3 పాయింట్స్తో హంగ్రీ హిప్పో గేమ్ విన్ అవుతారు రెడ్ టీమ్. వాళ్ళు గేమ్ విన్ అయ్యారు కాబట్టి బిగ్ బాస్ ఒక కార్డ్ తీసుకోమంటే కంటెండర్ కార్డ్ తీసుకొని పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్కి ఇస్తారు. ఇప్పుడు 2 కంటెండర్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు 2 కంటెండర్స్. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం గేమ్స్ 3 రౌండ్స్ రెడ్ టీమ్ విన్ అయ్యారు కాబట్టి బిగ్ బాస్ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తారు. 3 టీమ్స్గా డివైడ్ చేయాలి 6 మెంబర్స్ని. వాళ్ళు ఒక్కొక్కరు గేమ్ ఆడతారు. వాళ్ళు ఒక్కొక్కరు కంటెండర్స్ అవుతారు. అలా ఎవరెవరు ఏ టీం అనేది మీరే డిసైడ్ చేయాలని చెప్పి వాళ్ళిద్దరికి చెప్తారు. వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి 3 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ టీమ్స్ రాము రాథోడ్ అండ్ సంజన వాళ్ళిద్దరు గేమ్ ఆడి ఒకళ్ళు విన్ అవుతారు, వాళ్ళు కంటెండర్ అవుతారు. సెకండ్ టీం వచ్చి రీతు అండ్ ఫ్లోరా. థర్డ్ టీం తనుజ అండ్ సుమన్ శెట్టి, వీళ్ళు గేమ్స్ ఆడతారు. టాస్క్ ఏమిటంటే ఫస్ట్ రోప్స్ అన్ని జంబుల్గా ఉంటాయి, దాని కింద నుంచి క్రాస్ చేసి టైర్స్ ఉంటాయి 4-5 టైర్స్ వరుసగా, దాంట్లోంచి క్రాస్ చేసుకుంటూ లెగ్స్ కాలు కింద పెట్టకుండా వెళ్ళి కర్రలతో స్టెప్స్ లాగా కట్టుంటాయి అవి క్రాస్ చేసుకుంటూ ఒకటి కూడా మిస్ చేయకుండా వెళ్ళి బోన్ లాగా ఉన్నది తీసుకోవాలి. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కంటెండర్ అవుతారు. దీనికి సంచాలకులుగా ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ ఉంటారు. ఫస్ట్ రౌండ్ తనూజ అండ్ సుమన్ శెట్టి ఆడతారు. దీంట్లో ఇద్దరు ఫౌల్స్ చేస్తారు కాబట్టి ఇద్దరిని డిస్క్వాలిఫై చేస్తారు. ఇక్కడ తనూజ చాలా పెద్ద సీనే చేస్తుంది. క్రయింగ్ బేబీ అనే పేరుని సార్థకం చేసుకుంది. అంతలా ఏడవాల్సిన అవసరం ఏంది, నేను అక్కడి వరకు వచ్చాను, నాకు ఇవ్వచ్చు కదా, సుమన్ గారు కూడా తప్పు చేశారు కదా అంటుంది. మరి సుమన్ తప్పు చేశారు, నువ్వు తప్పు చేశావు, ఇద్దరిని డిస్క్వాలిఫై కదా చేయాల్సింది, లేదా సుమన్ గారికి ఇవ్వచ్చు. అప్పుడు ఇంకా ఇద్దరు తప్పు చేశారు కాబట్టి డిస్క్వాలిఫై చేయడం చాలా కరెక్ట్ పాయింట్. సెకండ్ రౌండ్ వచ్చేసి సంజన అండ్ రాము ఆడతారు. ఇద్దరు బాగానే ఆడతారు కానీ సంజన గారు కొంచెం వెళ్ళడం కష్టమే కాబట్టి రాము విన్ అయ్యి రాము కంటెండర్ అవుతారు. నెక్స్ట్ వచ్చి ఫ్లోరా అండ్ రీతు ఆడతారు. ఇక్కడ రీతు పాపం ఫ్లోరాని మోసం చేసిందని అనొచ్చు. అడ్డంగా వెళ్ళేసి కానీ ఫ్లోరా గారు చాలా బాగా గేమ్ ఆడారు. అంత అడ్డంగా వచ్చి ఆపేసినా సరే రీతు కంటే ఒక 3 స్టెప్స్ వెనకాల ఉన్నారు అంతే. లేకపోతే ఆపకపోతే రీతు కనుక ఫ్లోరా గారు ఖచ్చితంగా కంటెండర్ అయ్యేవాళ్ళు. ఈ గేమ్లో రీతు అలా తన స్ట్రాటజీ యూజ్ చేసి కంటెండర్ అయిపోయింది. టోటల్ కంటెండర్స్ ఎవరంటే పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, రాము రాథోడ్ అండ్ రీతు. ఈ 4 మెంబర్స్లోంచి ఎవరు కెప్టెన్ అయ్యారనుకుంటున్నారు? చూద్దాం రేపటి ఎపిసోడ్లో. కానీ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే రాము రాథోడ్ కెప్టెన్ అయ్యాడంట. ఎందుకంటే హౌస్ మేట్స్ మద్దతుతో విన్ అయ్యారంట. గేమ్ అయితే పెట్టలేదంట. కానీ ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్కి చాలా అన్యాయమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు గేమ్స్. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకరు కెప్టెన్ అయి ఉంటే చాలా బాగుండేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.